ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైన బిల్లునైతే ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తేవటానికి సిద్ధమైంది. అదే ముస్లిం వక్ఫ్ బోర్డు సవరణ చట్టం. దీంట్లో చూసినట్టయితే ఇది 1995 నాటి ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో మొత్తంగా ప్రధానంగా 40 సవరణలు చేయటానికైతే ఈ కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. దీన్ని ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తం కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో పూర్తి స్థాయిలో మొన్న కేంద్ర కేబినెట్లో కూడా మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీని మీద పూర్తి స్థాయిలో చర్చించారు. అయితే దీంట్లో ఈ వక్ఫ్ చట్టంలో పారదర్శకత లోపించింది. కాబట్టి దాన్ని పారదర్శకత తీసుకురావడంతో పాటుగా ముస్లిం మహిళలకి దీనిలో భాగస్వామ్యం కల్పించటమే ఈ చట్టం యొక్క చట్ట సవరణ యొక్క ప్రధాన ఉద్దేశంగా అయితే బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతోంది. మొత్తంగా చూసినట్టయితే దేశంలో రక్షణ శాఖ, రైల్వే శాఖ వీటి తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కువ ఆస్తులు ఎవరికైనా ఉన్నాయి అంటే స్థలాలు కానీ ఇవన్నీ ఉన్నాయి అంటే అది ముస్లిం వక్ఫ్ బోర్డుకే ఉన్నాయి. దీంట్లో చూసినట్టయితే 8,70,000 ఆస్తులైతే ఈ దేశవ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు కిందకి ఉన్నాయి. అయితే దాన్ని సమగ్ర సర్వే నిర్వహించాలనేది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చట్ట సవరణ ద్వారా అయితే దాని మీద సమగ్ర సర్వే చేస్తాము, దాంట్లో మహిళలకు కూడా భాగస్వామ్యం కల్పిస్తామనేది అయితే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. అయితే ఇది మొత్తం కూడా ముస్లిం సంఘాలు కానీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ కానీ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇది మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే బిల్లు, మా ఆస్తుల మీద మీ పెత్తనం ఏంటి అనే దాంట్లో అయితే వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక వాదన వినిపిస్తున్నారు. దీన్ని ఒక హిందుత్వ ఎజెండాను బీజేపీ అమలు చేస్తోంది, ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా అనేది అయితే అసదుద్దీన్ చేస్తున్న ఆరోపణ. అయితే ఇక్కడ ముస్లిం లా బోర్డు కూడా దీని మీద స్పందించింది. దీన్ని ఎన్డీఏ మిగిలిన భాగస్వామ్య పక్షాలన్నింటిలో మిగిలిన పార్టీలతో చర్చించిన తర్వాత కానీ ఈ చట్ట సవరణ బిల్లుని ప్రవేశపెట్టాలి, దీన్ని మొత్తం చేయాలి అనేది అయితే ముస్లిం లా బోర్డు చేస్తున్న ఒక సూచన చేసింది. అయితే అది ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం అయితే దీంట్లో పారదర్శకత లోపించింది. కాబట్టి ఆ ఆస్తులన్నీ అన్యాక్రాంతం కాకుండా సమగ్ర సర్వే చేయించి దానిని ఎంత ఉన్నాయి ఏంటి అనే దాన్ని ఇప్పటి విలువని బట్టి మొత్తం కూడా గణన చేస్తాము అనేది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పెద్దలు చెప్తున్న మాట. అయితే ఇక్కడ 2024 మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తక్కువ మెజార్టీ వచ్చిన తరువాత కూడా ఇంత సాహసం ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అయితే అసదుద్దీన్ లాంటి వాళ్ళు అడగటం జరిగింది. ఏదేమైనా సరే ఈ చట్టం అయితే ఒక కీలకమైన ముస్లిం సంఘాలు కొంతమంది ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ మేరకే ఈ చట్టంలో సవరణ చేస్తున్నామనేది అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నమాట. ఏదేమైనా సరే హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాలు కానీ వీటన్నిటి మీద ఒక చట్టం ఉంది, అది ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రభుత్వం వాటి మీద కూడా పెద్ద పెద్ద దేవాలయాలు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఎక్కడ స్టేట్లో అయితే రాష్ట్రంలో ఉన్న వాటి అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. వీటన్నిటి ఆస్తులు కానీ లెక్కలు కానీ వీటన్నిటిని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. కానీ ఈ ముస్లింల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ మొత్తం కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోనే ఈ మొత్తం కూడా ఉండటం, ఇక్కడ కేంద్రానికి కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా ఇంతకు ముందు నుంచే కూడా విమర్శలని కొంచెస్తుంది. ఇక్కడ హిందూ సంఘాల నుంచి కూడా ప్రధానంగా ఈ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీటన్నిటికి సంబంధించిన ఆస్తుల విషయంలో జోక్యం చేసుకొని ప్రభుత్వాలు ఇక్కడ హిందూ ఆస్తుల విషయంలో దేవాలయాలు దేవాలయాల విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటోంది అనే ఒక వాదన కూడా ఇంతకు ముందు నుంచే వస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ముస్లిం వక్ఫ్ బోర్డు చట్ట సవరణకైతే ముందు ప్రయత్నిస్తోంది. దీంట్లో చూసినట్టయితే దీన్ని మొత్తంగా సమగ్ర సర్వే నిర్వహించి దానిలో అసలు లోటుపాట్లు ఎంత ఉన్నాయి, ఎవరి చోట ఎవరి ఆధీనంలో ఈ భూములన్నీ ఉన్నాయి అనేది అయితే సమగ్రమైన లెక్కని తేల్చడానికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతకు ముందే కీలకమైన
విడాకులు అంటే ముస్లిమ్స్ విడాకుల చట్టము, దీంట్లో కూడా వీటన్నిటిని కూడా కీలకంగా మార్పు చేసిన కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇప్పుడు మొత్తంగా అంటే ఇక్కడ వక్ఫ్ బోర్డులో మహిళలకి, ముస్లిం మహిళలకి ప్రాధాన్యత లేదు అనే అంశాన్ని కూడా ఇక్కడ తెరపైకి తెస్తుంది. దాంట్లో ఇప్పుడు ఈ సవరణ చేయటం ద్వారా దాంట్లో మహిళల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకువస్తున్నాము అని చెప్పడం ద్వారా కూడా ముస్లిం మహిళల సమాజాన్ని, ముస్లిం మహిళల్ని ఆకర్షించడానికైతే బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణ చేయటానికి, ఆ మార్పులు తీసుకురావటం అనే దాని మీద అయితే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ముస్లింల అంటే కొంత అంటే ముస్లిం లా బోర్డు కానీ, తరువాత పర్సనల్ లా బోర్డు కానీ, తరువాత ఎంఐఎం లాంటి ఇవన్నీ కూడా కొంతమంది నాయకులు విమర్శిస్తున్నా సరే, కొంత ముస్లింల్లో కూడా కొంతమైన అంటే కొందరు నేతలైతే ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారే ఈ సవరణ బిల్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి పూర్తి స్థాయిలో ఇంతకు ముందులాగా కూడా మెజార్టీ లేదు కాబట్టి ఇప్పుడు మిగిలిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైతే దీనికి పూర్తి స్థాయిలో ఆమోదం తెలపాలి. తరువాత రాజ్యసభలో కూడా తగినంత బలం కూడా ఉండాలి. కాబట్టి ఈ చట్ట సవరణ బిల్లు ఎంత మేరకు ముందుకు వస్తుంది, అయితే దాన్ని చేయటంలో బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది అయితే ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఇది మోడీ ప్రభుత్వం ఇక్కడ మిగిలిన ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడి ఉండి కూడా ఇలాంటి బిల్లును తీసుకురావటం అయితే ఒక సాహసమైన నిర్ణయమే అని చెప్పాలి.